హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూన్యూస్. మీ సిద్ధంగా ఉన్న సుదర్శన్. దశాబ్దాలుగా నక్సల్స్ ప్రభావం ఏ స్థాయిలో ఉన్నదో అందరికీ తెలిసిందే. త్యాగాలకు చిరునామా అంటే వాళ్ళే అన్నట్టుగా ఉండేది. రక్తంతో తడిసిన నేలపై నిత్యం యుద్ధమే. బుల్లెట్ల వర్షంతో మునిగి తేలిన దండకారణ్యాలు ఇప్పుడు నిశ్శబ్దంగా మారబోతున్నాయా? సాయుధ పోరాటమే లక్ష్యం, తుపాకీ ద్వారానే రాజ్యాధికారం. ఇవి మావోయిస్టుల ఆలోచనలు. అయితే మారుతున్న పరిస్థితులు, చేజారిపోతున్న క్యాడర్, లొంగిపోతున్న మావోలతో కథ టోటల్గా మారిపోతుంది. అసలు బలగాలతో పోరాటం చేయలేని పరిస్థితి, అడవుల్లో స్థావరాలు లేని సిచ్యువేషన్, వరుసగా అగ్రనేతల ఎన్కౌంటర్లు, ఇంకోవైపు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్, ఇవన్నీ మావోయిస్టులను కంగారెత్తిస్తున్నాయి. అందుకే కాల్పుల విరమణ పాటిద్దాం, చర్చలకు సిద్ధమని చెప్పడం సంచలనంగా మారింది. ఇది మావోయిస్టుల మరో వ్యూహమేనా, లేక ఇక్కడితో మావోయిస్టులు అంతమవుతున్నట్టేనా? అసలు ఏం జరుగుతోంది? వెల్కమ్ టు స్పెషల్ షో. మావోయిస్టులు తీసుకున్న సంచలన నిర్ణయం కొంత విస్మయానికి, మరికొంత ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇక ఆయుధాలను వదిలి సాయుధ పోరాటానికి తాత్కాలిక విరమణ పాటించాలని నిర్ణయించినట్లు ప్రకటించింది. అయితే పీడిత ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఇకపై ప్రజా పోరాటంలో పాల్గొనడం వెనుక ఏం జరుగుతుందన్నదే కీలకం. మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో ఒక ప్రకటన రిలీజ్ అయ్యి, అభయ్ పేరుతో చెలామణి అవుతున్న కిషన్ సోదరుడు మల్లోజుల వేణుగోపాల్ ఫోటోను తాజా స్టేట్మెంట్లో ప్రింట్ చేశారు. అంతేకాదు, ప్రజాభిప్రాయాలు పంచుకునేందుకు ఫేస్బుక్, ఈమెయిల్ ఐడీలను కూడా జత చేశారు. నిజానికి మావోయిస్టులు గతంలో ఎన్నడూ ఇలా చేసిన దాఖలాలు లేవు. కానీ ఎంతవరకు అనేది ఇప్పుడేం చెప్పలేం. ఆగస్టు 15వ తేదీతో ఉన్న ఈ స్టేట్మెంట్ నెల రోజుల తర్వాత, అంటే సెప్టెంబర్ 15న రాత్రి వెలుగులోకి వచ్చింది. శాంతి చర్చకు సిద్ధమే అన్న సంకేతాలు పంపారు. అందులో ఈ ఏడాది మార్చి నుంచి మావోయిస్టు పార్టీ కేంద్ర ప్రభుత్వంతో శాంతి చర్చలకు నిజాయితీగా ప్రయత్నిస్తోందని మే 10న పార్టీ ప్రధాన కార్యదర్శి స్వయంగా పార్టీ కేంద్ర కమిటీ ప్రతినిధి అభయ్ పేరుతో ప్రకటన విడుదల చేశారు. పార్టీ ఆయుధాలను వదులుకున్నట్లు అందులో ప్రస్తావించారు. ప్రభుత్వానికి కాల్పుల విరమణ ప్రతిపాదన చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా మాత్రం రియాక్ట్ కాలేదు. ఒకవైపు తుపాకులు చేతబట్టి ఇంకోవైపు చర్చలు అంటే ఎలా అని క్వశ్చన్ కూడా చేశారు. వీటికి తోడు 2024 జనవరి నుంచి బలగాలతో కూంబింగ్ ముమ్మరం చేయించి దొరికితే ఎన్కౌంటర్ అన్నట్లుగా వ్యవహారం నడిపించారు. చాలామంది ఎన్కౌంటర్లో కూడా హతమయ్యారు. ఇందులో పార్టీ అగ్రనేతల నుంచి కామన్ మావోయిస్టుల దాకా ఉన్నారు. మే 21న గుండెకోట్ సమీపంలో జరిగిన భీకర దాడిలో పార్టీ ప్రధాన కార్యదర్శి బస్వరాజుతో పాటు దాదాపు 28 మంది చనిపోయారు. కేంద్రం ఓవైపు ఆపరేషన్ ఖగార్ను స్పీడప్ చేసింది. 2026 మార్చి నాటికి మావోయిస్టుల అంతమే పంథంగా ముందుకు వెళ్తోంది. మొన్నటికి మొన్న కర్రెగుట్టల్ని జల్లెడ పట్టి కథ ముగించారు. ఇంకా కూంబింగ్స్ పెద్ద ఎత్తునే సాగుతున్నాయి. గ్రౌండ్ నుంచి హెలికాప్టర్లు, ఇలా అన్ని చోట్ల గాలింపు పెరగడంతో మావోయిస్టులకు షెల్టర్ కూడా కరువైంది. దీంతో బస్వరాజ్ ఆలోచనలకు తగ్గట్టుగా శాంతి చర్చలను ముందుకు తీసుకెళ్లని తాము నిర్ణయించుకున్నామంటుంది మావోయిస్టు పార్టీ. అయితే ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలో కలవాలన్న ప్రధాని సూచనతో తాము వెపన్స్ వదిలేయాలని డిసైడ్ చేసుకున్నామంటున్నారు. హోంమంత్రి లేదంటే ఆయన ప్రతినిధి ఎవరినైనా నియమించినా చర్చలకు సిద్ధమంటున్నారు. అయితే తమ అభిప్రాయం చెప్పడానికి తమ ఇతర సహచరులు, అలాగే జైళ్లలో ఉన్న మావోయిస్టు నేతలను కూడా సంప్రదించి నిర్ణయం ప్రకటిస్తామని, ఇందుకోసం నెల రోజుల టైం కూడా కావాలన్నారు. ఆలోపు కూంబింగ్ వద్దు, బలగాల కాల్పులు వద్దు అంటూ కోరుకుంటున్నారు. చర్చల విషయంలో ప్రభుత్వంతో వీడియో కాల్ ద్వారానైనా తమ అభిప్రాయాలను పంచుకోవడానికి రెడీ అంటున్నారు. సో ఇప్పుడు అసలు గేమ్ షురూ కాబోతోంది. 2026 మార్చి నాటికి మావోయిస్టుల్ని నామరూపాలు లేకుండా చేయాలని, పూర్తిగా రెడ్ కారిడార్ అన్నదే లేకుండా చేయాలన్న లక్ష్యంతో కేంద్రం అయితే ముందుంది. అయితే మావోయిస్టులను లొంగిపోయేలా చేయడం, లేదంటే ఎన్కౌంటర్లో హతమార్చడం, ఈ రెండే కేంద్రానికి ఉన్న ప్రస్తుతం టార్గెట్. మధ్యలో చర్చలకు తావులేదని కేంద్రం అంటోంది. మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు కీలకంగా మారింది. మావోయిస్టుల్లో ఇప్పుడు అగ్రనేతలంతా చాలా వరకు ఎన్కౌంటర్ అయ్యారు. కొందరే మిగిలిపోయారు. అందులో చాలామంది లొంగిపోవడానికి కూడా రెడీగా లేరు. చావో రేవో అంటున్నారు. అటు మరికొందరు కగార్తో ఏ ఒక్కరు కూడా బతికే పరిస్థితి లేదంటున్నారు. అందుకే ఆయుధాలు వదిలి చర్చలకు ప్రయత్నిద్దామని చెప్పి ఇలా లేఖ రిలీజ్ చేశారా? అసలు ఈ లేఖ నిజమా కాదా అన్నది కూడా మరో డౌట్గా మారింది. మరిప్పుడు గేమ్ ఎలా మారబోతోంది? కేంద్ర ప్రభుత్వం అస్సలు ఛాన్స్ ఇవ్వట్లేదు. ఈ మొత్తం ఎపిసోడ్లో సామాన్యులకు ఇబ్బందులు వస్తున్నాయని, కోవట్టులని, మరొకటని సమస్యలు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. దీంతో ఏ ప్రజల కోసమైతే అడవుల బాట పట్టారో ఇప్పుడు జనంలోనే ఉండి ప్రజా పోరాటాలు చేయాలన్న నిర్ణయానికి మావోలు వచ్చారా అన్న చర్చ జరుగుతోంది. ఒకవేళ మావోయిస్టులు నిజంగానే తుపాకులు వదిలి జనజీవన స్రవంతిలోకి వస్తే వెనుకబడిన ప్రాంతాల్లో శాంతి, అభివృద్ధికి మార్గం సుగమం అవుతుందంటున్నారు. నిజానికి కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో అసలు చర్చలే లేవంటుంది. అయితే లొంగిపోవడం, లేదంటే ఎన్కౌంటర్
లేదంటే ఎన్కౌంటర్ అవడం రెండే ఆప్షన్లు ఇచ్చింది. సో నెల రోజుల కాల్పుల విరమణ కొనసాగుతుందా లేదా అన్నది కూడా ఒక పెద్ద డౌట్గానే ఉంది. తెలంగాణ, ఏపీ, జార్ఖండ్, ఒడిశా, మహారాష్ట్ర ఇలా రెడ్ కారిడార్ ఏరియాల్లో అగ్రనేతలంతా ఒక్కొక్కరుగా వచ్చి డీజీపీలు, ఐజీలు ఇలా పోలీస్ ఆఫీసర్ల ముందు లొంగిపోతున్నారు. ఇటీవలే తెలంగాణ డీజీపీ ముందు సుజాతక్క కూడా సరెండర్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం సిగ్నల్స్ ప్రకారం చూస్తే మావోయిస్టులు సాయుధ పోరాటాన్ని వదులుకోవడమే మార్గంగా కనిపిస్తున్నట్టు కొందరి వాదన. బలగాలపై తిరగబడే పరిస్థితి అసలే లేదు. సామాజిక సమస్యలపై దృష్టి పెట్టి ప్రజా పోరాటాలే చేయడం మార్గంగా ఉంది. సో ఫైనల్గా మావోయిస్టుల ఉద్యమంలో బిగ్ ట్విస్ట్ వచ్చినట్టయింది. ఆపరేషన్ కగార్ ఎఫెక్ట్తో కథ మారిపోతుంది. పెద్ద ఎత్తున సరెండర్లు కూడా జరుగుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు 600 మంది వరకు మావోయిస్టులు అరెస్ట్ అవ్వడం లేదంటే లొంగిపోవడం జరిగాయి. గత 16 నెలల్లో 16 మంది మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిశారు. సిపిఐ మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ పూర్తి సరెండర్కు రెడీ అని ప్రకటించడం వెనుక పెద్ద కారణాలే ఉన్నాయి. ఈ ఏడాది 192 మంది ఎన్కౌంటర్ అయ్యారు. గత 9 నెలల్లో 210 మంది, గత 15 నెలల్లో 400 మంది హతమయ్యారు. 2024 జనవరిలో ఆపరేషన్ కగార్ ప్రారంభమైన తర్వాత మావోయిస్టులు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. ఎందుకంటే సైనిక బలగాల డ్రోన్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, 1,00,000 మంది పారామిలిటరీ బలగాలతో హైటెక్ ఆపరేషన్లు చేస్తున్నారు. దీంతో మావోయిస్టులు ఎక్కడా తలదాచుకోలేకపోతున్నారు. వారి జాడను ఈజీగా పసిగట్టేస్తున్నారు. దొరికిన వారిని పట్టుకుంటున్నారు, పారిపోయిన వారిని కాల్చి పడేస్తున్నారు. 606 ఆయుధాలు, 916 ఐఈడీలు స్వాధీనం చేసుకున్నారు. 2025 మేలో ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్లో 31 మంది మావోయిస్టులు హతమయ్యారు. సో ఇప్పుడు కాల్పుల విరమణ అలాగే చర్చలు అంటూ మావోలు ప్రతిపాదన పెట్టడం వెనుక భారీ వ్యూహమే ఉందంటున్నారు. ఒక నెల రోజులు ఆపరేషన్ కగార్ ఆగితే రీగ్రూప్ అవ్వొచ్చని, బలపెడాల రిక్రూట్ చేసుకోవడం, అడవుల్లో కాకుండా జనంలో కలిసి తిరగడం ఇలాంటి నయా స్ట్రాటజీల కోసం వ్యవహారం నడుపుతున్నారా అన్నది కూడా డౌట్ఫుల్గా మారుతోంది. మరోవైపు కాల్పుల విరమణ అన్నది కరెక్ట్ కాదని, షరతులతో చర్చలు అంటే కుదరని పని అని ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎం విజయ్ శర్మ కూడా అంటున్నారు. ఫైనల్గా భారత రాజ్యాంగాన్ని అంగీకరించి సరెండర్ అవుతామంటే వెల్కమ్ అంటున్నారు. మరోవైపు 2026 మార్చి నాటికి మావోయిస్టు ఫ్రీ ఇండియా అని హోంమంత్రి అమిత్ షా పట్టుదలగా ఉన్నారు. ఇప్పటికే చాలా సందర్భాల్లో ఇదే విషయాన్ని ప్రకటించారు కూడా. చెప్పాలంటే మావోయిస్టుల విషయంలో కేంద్రం జీరో టాలరెన్స్లో ఉంది. మొత్తంగా మావోయిస్టులను క్లియర్ చేయాలనుకుంటోంది. ప్రస్తుతం మావోయిస్టుల ప్రభావం 40,000 చదరపు కిలోమీటర్ల నుంచి 18 జిల్లాలకు తగ్గింది. అగ్రనాయకత్వం ఎన్కౌంటర్ అయింది. ఉమ్మడి ఏపీ ఉన్నప్పుడు మావోలతో చర్చలు కూడా జరిగాయి. అయితే అవి విఫలమయ్యాయి. ఆ టైంలో మావోయిస్టులు అఫీషియల్గా రీగ్రూప్ అయ్యారు. దీంతో కేంద్రం చర్చలకు నో అన్న పాలసీతో ఉంది. సో రెడ్ కారిడార్ అంటే ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా, మహారాష్ట్రలోని అడవి ప్రాంతాల్లో ఇక వైట్ ఫ్లాగ్ ఎగరేయడం ఖాయంగానే కనబడుతోంది. నక్సలిజం అనేది పొలిటికల్ పార్టీ కాదు, చరిష్మా తగ్గిపోగానే అంతం కావడానికి దశాబ్దాల నుంచి జరుగుతున్న అణచివేతపై పోరాటం. ఇప్పటికీ ఒకవైపు ఆకలి చావులతో ఆర్తనాదాలు చేస్తుంటే, మరోవైపు రాజరిక పోకడలతో రాజ్యాలు పాలిస్తుంటే ప్రశ్నించే గలం ఎందుకు ఆగిపోతుంది? అది నక్సలిజమైనా మరేదైనా ప్రశ్నకు ఎప్పుడూ అంతం ఉండదు. పరిస్థితులకు అనుగుణంగా లేకపోతే తన పందాను మార్చుకోవచ్చు, మరో మార్గంలో తన ప్రయాణం కొనసాగించవచ్చు. అంతేకాని అక్కడితో మాత్రం అంతమవుతుందనుకోవడం ఒక రకంగా మూర్ఖత్వమే అవుతుంది. ఎన్ని కగారులు కంగారు పెట్టినా డెడ్లైన్లకు భయపడే రక్తం మావోయిస్టులది ఖచ్చితంగా కాదు. చూద్దాం మునుముందు ఏం జరుగుతుందో. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.